హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు ఫస్ట్ టైం పీఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఫస్ట్ మీరు మీ యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది బేసిక్ స్టెప్ అనమాట. వితౌట్ యాక్టివేషన్ మీరు లాగిన్ చేస్తే కానీ మీకు ఇన్వాలిడ్ యూఏఎన్ చెప్పి వస్తుంది. సో ఈ వీడియోలో మీ యూఏఎన్ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చెప్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం మొబైల్లోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ క్రోమ్ అనేది ఓపెన్ చేసి అక్కడ యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు యాక్టివేట్ యూఏఎన్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని కింద మీ ఆధార్ నెంబర్ అండ్ మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో ఎలా అయితే ఉందో అలా అయితే ఇవ్వాలి. ఒక లెటర్ కూడా డిఫరెన్స్ అయితే ఉండకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్. మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉందో అదైతే ఇవ్వాలి. అండ్ దాని కింద క్యాప్చా అయితే ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్ లో మనకి చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ చేసుకొని గెట్ ఆథరైజ్డ్ పిన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని అక్కడ ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ ఓటీపీ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో గైస్ మీకు ఇలా అయితే వస్తుంది, యువర్ యూఏఎన్ నెంబర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. బై డిఫాల్ట్ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. మీరు ఆ పాస్వర్డ్ ని యూజ్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇలా అయితే మీ యూఏఎన్ నెంబర్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు మీ పీఎఫ్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవాలంటే మీరు కేవైసీ డీటెయిల్స్ అయితే అప్లై చేయాలి. కేవైసీకి అప్లై చేయాలంటే మీకు కావాల్సిన ఏంటంటే పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ అయితే కావాలి. సో మీరు పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలంటే కంపల్సరీ మీరు కేవైసీకి అప్లై చేయాలి. సో కేవైసీకి ఎలా అప్లై చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసా. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చా, లేదా మీకు ఈ వీడియో ఎండ్ లో అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో వీడియో అయితే ఇంతగా మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్.